ముందుగా ఒక బౌల్లో ఉడకపెట్టిన స్వీట్ కార్న్ గింజలను వేసేసి అందులో క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, టమోటా ముక్కలు, నిమ్మరసం కలిపేసి చాట్ మసాలా కొద్దిగా వేసేసి ఇందులో తేనె కొద్దిగా వేస్తాం. అంతే. తీపి అటు పులుపు కలిసేసరికి ఆ ముక్కలకి చప్పదనం పోతుందన్నమాట. కొద్దిగా గట్టి పెరుగు వేసేసి సలాడ్ కలిపేస్తాం. ఒక కీరా దోసకాయని 2 పెద్ద సైజు ముక్కలకు అట్లా కట్ చేసుకోవాలి. లోపల గింజలుండే భాగాన్ని గుండ్రటి సన్నటి స్పూన్ తో అట్లా తోడేసేయాలి. లోపల గింజలను తోడేసేసరికి కీరా దోసకాయ కప్పులాగా అలా వస్తుంది. కీరా దోస కప్పులో వెజ్ సలాడ్ ని అట్లా స్టఫింగ్ చేసేసి వాటిని అట్లా సిద్ధం చేసుకుంటాం. కప్తో సహా తినేసేయచ్చు అనమాట. మరో రకంగా కీరా దోసకాయని పీలర్ తో అట్లా పొడవుగా స్లైస్ లాగా కట్ చేసుకుని అందులో ఈ సలాడ్ పెట్టేసి పైన రోల్ చేసేసేసి పైన అట్లా టూత్ పిక్ లాంటిది పెట్టేస్తే అలా పెట్టేసుకుని పిల్లలు ఆ టూత్ పిక్ తో నోట్లో ఆ సలాడ్ అట్లా పెట్టుకుని మొత్తం చాక్లెట్ తిన్నట్టుగా తినేస్తారు అనమాట.